క్రీస్తునందు ప్రేమిన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 24వ కీర్తన 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఈ మాటలు మనం 24వ కీర్తనలో చూస్తున్నాము. వాడు అంటే ఎవడు అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అంటున్నారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఈ దినాలలో అవసరమైన దాని మనకన్నా వ్యర్థమైన దాని మీదే మనసు పెట్టేటట్టుగా దుష్టుడు కపటము చేస్తున్నాడు అనమాట. అలాగే కపటముగా ప్రమాణము చేయక అంటున్నారనమాట. అంటే కపటముగా అంటే లోపట ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది అనమాట. అలాగా కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. అంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, అంటే ఈ దినాలలో వ్యర్థతలో ఎక్కువైపోయిందనమాట. ఎక్కడ చూసినా కూడా వ్యర్థమైనదే ఎక్కువగా కనిపిస్తుంది. అవసరమైనది, దేవుని సన్నిధిలో ఉండాల్సినది తక్కువైపోయింది. కానీ ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఆశపడతారో వారు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదంట. కపటముగా ప్రమాణం చేయకూడదంట. లోపట ఒకటి బయట ఒకటి ఉండేటట్టుగా ప్రమాణం చేయకూడదంట. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలట. అంటే మన చేతులు ఎప్పుడూ కూడా దోషము లేనివిగా, ఇతరులకి హాని చేయనివిగా, నిర్దోషముగా ఉండాలంట. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలంట. ఎందుకు అనంటే దేవుడు శుద్ధ హృదయులకు ఆశీనుడమట. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. అంటే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవడమే కాదు, అది మనలో నిలిచి ఉండాలి అనంటే మనము వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారిగా ఉండి దేవుని మీద మనసు పెట్టుకునే వారిగా ఉండాలి. కపటముగా ప్రమాణం చేసేవారుగా కాక యెహోవా యందు నమ్మికయుంచి ప్రమాణం చేసేవారుగా ఉండాలి. మోసం చేసేవారంగా కాక నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి మనం ఉన్నప్పుడు మనము యెహోవా వలన ఆశీర్వాదం నొందడమే కాదు, దానిలో స్థిరపరచబడతాం. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. తన రక్షకుడైన దేవుని వలన ఏం పొందుకుంటారట? నీతిమత్వం పొందుకుంటారన్నమాట. నీతిమంతుడు అనే పేరు పొందుకుంటారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు మనకి తన యొక్క స్వరక్తము ద్వారా నీతిమంతులుగా చేస్తారు. కానీ ఆయన మన యందు ఆనందించాలంటే మనము వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారిగా ఉండాలి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగిన వారిగా ఉంటే ఆయన మన యందు ఆనందించే దేవుడిగా ఉన్నారనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టేవారంగా కాక దేవుని ఆశీర్వాదం మీద, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకునే వారంగా, దేవునితో నడిచే వారంగా మనం ముందుముగాక. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.